నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి సేకరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 2,11,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీని ద్వారా 5,40,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాల ద్వారా 4,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2,00,000 మెట్రిక్ టన్నుల వరకు జరిగినట్లు అంచనా. ధాన్యం అమ్మిన 24 గంటలలోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియమ నిబంధనల ప్రకారం తేమ 17% లోపు ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. అనంతరం గోనె సంచుల్లో నింపి బస్తాలు కట్టి ట్రాక్టర్లు, లారీలు ద్వారా వారి ఎంపిక చేసుకున్న రైస్ మిల్లుకు పంపిస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, సహకార శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అంతరించిపోతున్న ప్రాచీన కళ హరికథను భవిష్యత్తు తరాలకు చాటి చెప్పేందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ కర్రి ప్రభాకర బాలాజీ కంకణం కట్టుకున్నారు. మహాలక్ష్మి నగర్ 4వ నెంబర్ రోడ్డులోని తన ఇంటి ప్రాంగణంలో ఈ నెల 17 నుంచి నిర్వహించిన తృతీయ హరికథ సప్తాహం ఆదివారం ముగిసింది. వారం రోజుల పాటు వరుసగా నర్తనశాల, భక్త రామదాసు, భక్త మార్కండేయ, పార్వతీ కళ్యాణం, శ్రీకృష్ణ రాయవారం, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం హరికథలు జరిగాయి. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, హైదరాబాదు, విజయనగరం నుంచి వచ్చిన భగవతారిణులు ఈ కథలను ఆలపించారు. సప్తాహ ముగింపు కార్యక్రమంగా అనిబెసెంట్ జీవిత చరిత్రపై రాయించిన హరికథను రాజమండ్రికి చెందిన పురాణం విజయలక్ష్మి భాగవతారిని రక్తి కట్టించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. కర్రి వెంకట రాజగోపాలరావు, లక్ష్మీ శ్యామలాంబల కళావేదికపై జరిగిన ఈ తృతీయ హరికథ సప్తాహానికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరై తిలకించి ఆలకించారు. రైతు నాయకులు కర్రి సీతారామయ్య, బీజేపీ జాతీయ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, ఇంకా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఆవిడ ఐర్లాండ్ లో జన్మించింది. ఎప్పుడు జన్మించింది? 1847లో అక్టోబర్ 1వ తేదీన జన్మించింది. పార్టీకి కార్యకర్తలే బలం, వారి ఓట్లతోనే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో అగర్తిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధికారంలో లేనప్పుడే ప్రజలు ఈ పార్టీని ఆదరించి సభ్యత్వం పొందారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న దరిమిలా ప్రజలు మరింత మొగ్గు చూపే అవకాశం ఉందని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. నాకు పరిచయం లేదు, ఫోన్ ద్వారా చేశారు. మీరు ఫోన్ చేసి ఓకే ఓకే. గత 5 సంవత్సరాల్లో తరలిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితోటి కూడా ఈవేళ ప్రజలను మెప్పించడం ద్వారా ఈవేళ సభ్యత నమోదు కూడా ముందుకొచ్చి ఈవేళ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పనిచేస్తూ ఉంది. ఈవేళ ఏదైతే సభ్యత నమోదు ద్వారా ఆ యొక్క కార్యకర్తలు అవనివ్వండి, వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మరి సభ్యత్వం అనేటువంటి ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఈరోజు సాయం అందించడమనే కాదు, ఎవరైతే కార్యకర్తలు మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలుంటే వాళ్ళకి ఉచితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉచితంగా మరి విద్యను ఇవ్వడం కానీ, అదేవిధంగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మరి ఏదైతే వైద్యం సాయం అందించేటువంటి విషయంలో కానీ ఇట్లా మానవత్వంతో ఏ పార్టీ కూడా పనిచేయటువంటి విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా చూడటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అనేకమైనటువంటి కార్యకర్తల సంక్షేమ నిధిగా పనిచేస్తూ వెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో కార్తీక వన సమారాధనను ఆదివారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అధిక శాతం సభ్యులు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒక్క నెంబర్ రాని వాళ్ళు ఎవరు నుండి చేపకి నాకు అనుకున్నాను మరి అప్పటికి మీరు. నెక్స్ట్ నెంబర్ 4949 40 నెంబర్ సింగిల్ నెంబర్ 4 ఉండ్రాజవరం మండలం పాలింగి గ్రామంలో అయ్యప్ప స్వామి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న చెరువులో తెప్పోత్సవం నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, స్వాములు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి గ్రామంలోని రామాలయ ఆవరణలో సామూహిక రమా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగునని నిర్వాహకులు చెప్పారు. అలాగే వ్రతంలో పాల్గొనే భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. కార్తీక మాసం ఆదివారం నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రం వద్ద సందర్శకుల సందడి నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పనిచేస్తామని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండారు మాట్లాడుతూ 2024-29 టూరిజం పాలసీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, కేరళ తరహాలో కోనసీమలో పర్యాటకాభివృద్ధి చేస్తామని, పీపీపీ విధానంలో 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కోనసీమను ఎకో టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మాట్లాడటం అందరి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. టూరిజం మీద మన ప్రత్యేకమైన ఫోకస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండాలనేది ప్రభుత్వ దృష్టికి, అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందనే విషయాన్ని మన జరిగిన అసెంబ్లీ సమావేశంలో మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా పెట్టుబడులు కూడా ఆకర్షించాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రధానమైన ఇండస్ట్రియల్, అంటే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ రావాలి. అది మహిళ అవనండి, యువకుడు అవనండి, ఏమనండి, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త రావాలి. దానికి అనుగుణంగా పాలసీలు, దేశంలోనే ఉన్నటువంటి ఎక్కడా లేనటువంటి ప్రోత్సాహాలు అందించే విధంగా, ఇన్సెంటివ్స్ అందించే విధంగా గొప్ప పారిశ్రామిక పాలసీని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. టూరిజం కూడా ఇండస్ట్రీ కింద గుర్తించారు. దాంతోపాటు పారిశ్రామిక పాలసీల్లో భాగంగా అనేక ఎంఎస్ఎంఈ పాలసీ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి క్యాపిటల్ సబ్సిడీస్ లేదా పవర్ సబ్సిడీస్, రకరకాలైన ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా దేశంలో ఎంత ప్రోత్సాహకరమైనటువంటి విధానం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. అటువంటి గొప్ప విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ
ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రానికి కప్పి వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో వి సత్యనారాయణమూర్తి స్వామివారి మెమొంటోను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి. భీమవరంలో కార్యకర్తలకు సూచించిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తణుకులో దివ్యాంగులకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిలి. కార్యాలయంలో 19 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. శాసన మండలిలో ప్రస్తావించిన సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ప్రముఖ సమరయోధులు భోగరాజు జయంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖ ఆడిటర్ జనరల్ గడ్డ. తణుకులో విద్యార్థులతో కలిసిపోయిన భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ. ఆనందం వ్యక్తం చేసిన 10వ తరగతి విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు. తాడేపల్లిగూడెం ప్రాంత కేంద్రాల వద్ద వెళుతున్న అన్నదాతలు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. కొత్తపేటలో ప్రకటించిన ఎమ్మెల్యే సత్యానందరావు. పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఘన స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.